జూబ్లీ ఎలక్షన్ పోల్ పల్స్ చూద్దాం. రేవంత్ రెడ్డి సర్కార్ కక్షాదింపు చర్యలకు పాల్పడుతోందన్నారు మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్. ఓటమి భయంతోనే ఇలాంటి చర్యలకు పాల్పడుతోందన్నారు. ఎలక్షన్ కోడ్ అమల్లో లేని ప్రాంతాల్లో సోదాలు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ చేస్తున్న పనులను ప్రజలు గమనిస్తున్నారంటూ మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్తో మా ప్రతినిధి సాయి ఫేస్ టు ఫేస్. కూకట్పల్లిలో ఉన్నటువంటి మోతీనగర్లో ఉన్నటువంటి మర్రి జనార్దన్ రెడ్డి ఆ యొక్క సంబంధించినటువంటి ఇంట్లో కూడా ఉదయనుడు కూడా పోలీసులు సోదాలు చేస్తున్నారు. దీనికి సంబంధించి కూడా మొత్తం మీద కూడా పెద్ద స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేసి కూడా మొత్తం మీద కూడా ఇళ్లను వారు ఆధీనంలోకి తీసుకున్నారు. దీనికి సంబంధించి కూడా వారికి ఎటువంటి ఇంటిమేషన్ లేకుండా కూడా మా పైన దాడి చేస్తూ ఉన్నారు. మా ఇంట్లో డబ్బులున్నాయని చెప్పేసి కూడా మా పైన అసత్యాలు పలుకుతూ కూడా పోలీసులు సంబంధించినటువంటి ఎక్కడైతే సెక్యూరిటీ సిబ్బంది ఉందో వారిని బెదిరించి కూడా లోపలికి వెళ్ళి తాళాలు పగలగొట్టి ఈ యొక్క అది అనధికారికంగా వీరు సోదాలు నిర్వహిస్తున్నారని చెప్పేసి మర్రి జనార్దన్ రెడ్డి ఆరోపిస్తారు. ఇన్ఛార్జ్ మనకు వినయ్ భాస్కర్ గారు మనతో ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నించుదాం. చెప్పండి సార్, అసలు ఎందుకు ఇంత సోదాలు చేస్తున్నారు? అసలు నిజంగానే డబ్బులు దొరికాయా? ఇప్పుడు ఈరోజు చూసినట్టయితే ఇంటి ఓనర్ మా సహచర శాసనసభ్యుడు ఉండే మర్రి జనార్దన్ రెడ్డి వారు ఇక్కడ మేము పొద్దంతా కూడా క్యాన్వసింగ్ చేసి అప్పుడప్పుడు బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ ఇక్కడ అందరం కలిసి చేసి పోయేది. ఇక్కడ ఎవ్వరం కూడా స్థిరంగా లేము. వారి సొంత ఇల్లు ఇది, మర్రి జనార్దన్ రెడ్డి సొంత ఇల్లు అయినా కూడా ఇది జూబ్లీ హిల్స్ పరిధిలో ఈ ఇల్లు రాదు. అయినప్పటికి కూడా కక్ష సాధింపుతోనే నిన్నటి నుంచి మా సీనియర్ నాయకులందరినీ కూడా అరెస్ట్ చేస్తూ మదన్ నగర్ పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేస్తే మేము అందరం కూడా పోవడం జరిగింది. మేము వాళ్ళతో అంటున్నారట, మీరే కాదు మీ నాయకులను కూడా రేపు ఎల్లుండి ఏమవుతుందో చూడని నిన్నటి నుంచి ఇండైరెక్ట్గా చెప్పాను. కానీ మేము ఈ తీరుగా ఊహించలేదు. మేము ఇప్పుడు క్యాంపెయిన్ నుంచి ఇది చేస్తున్నాం. ఈ ఇల్లంతా కూడా చిందరవందర చేసారు. ఇప్పుడు పైసలు అట్లా ఉండేది ఉంటే దొరకాలి కదా. ఓన్లీ మా కార్యకర్తలు మేమందరం కూడా ఇక్కడ అప్పుడప్పుడు వచ్చి లంచ్ చేసేదానికో బ్రేక్ఫాస్ట్ చేసేదానికో ఉపయోగించుకునేది, కార్యాలయం కూడా కాదు. సంబంధించి కూడా మొత్తం మీద కూడా ఇంట్లో కూడా ఎలాంటి నగదు దొరకలేదని చెప్పేసి వారు అంటా ఉన్నారు. అయినప్పటికీ కూడా ఎక్కడదండి ఇది, మేము అప్పుడప్పుడు వచ్చి మా సహచర సభ్యుడు మరి జనార్దన్ రెడ్డి గారు మరి బ్రేక్ఫాస్ట్ లంచ్ అరేంజ్ చేస్తే మేము తినిపోయేటోళ్ళం. ఇప్పుడు ఒక ఇంటికి ఒక బంధువుల ఇంటికి వస్తే అందరు సహకరించారా? అట్లనే మేము బంధు రూపంలో వారి ఇంటికి వచ్చినాం. దాన్ని ఈరోజు ఇదంతా కూడా అంటే మొత్తానికి మాత్రం కాంగ్రెస్ వాళ్ళకు ఓటమి భయంలో ఉన్నారు. అందుకే ఇటువంటివి చేస్తున్నారు. మేము ఒకటే అంటున్నాం, మీకు దమ్ము ధైర్యం ఉంటే ఇదే పోలీసు వాళ్ళకి కానీ ఈ ఎలక్షన్ కమిషన్ వీళ్ళకి నిజంగా కూడా డబ్బులు దొరకాలంటే కాంగ్రెస్ మంత్రుల ఇళ్ళలో దొరుకుతాయి, రేవంత్ రెడ్డి ఇంట్లో దొరుకుతాయి, రేవంత్ రెడ్డి అనుచరుల ఇంట్లో దొరుకుతాయి, గుండాలలో ఇళ్లలో దొరుకుతాయి, రౌడీ ఇళ్లలో దొరుకుతాయి తప్ప మాలాంటి సామాన్య కార్యకర్తల ఇళ్లలో దొరికాయి. ఒక విషయం అండి, మొత్తం మీద జూబ్లీ హిల్స్ ఎన్నికలకు సంబంధించి కూడా ఇది ఎన్నికల స్టంట్లో భాగంగానే అనుకోవచ్చు. ఎందుకంటే దీనికి సంబంధించి ప్రజలకు ఒక ఎన్నికల స్టంట్ కూడా కాదండి, ఎన్నికల్లో డైవర్షన్ పాలిటిక్స్. అంటే 2 ఏళ్ల నుంచి మనం చూస్తున్నాం, ప్రజాస్వామ్య విలువలతో కూడా ఉన్నాం, 10 ఏళ్ల పాటు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తున్నాం. కానీ ఈరోజు మా అధికారంలో ఉన్నాయని చెప్పి ప్రతిపక్షాల గొంతు ఎక్కడ నొక్కలేదు. ఇక్కడ ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నారు, ప్రతిపక్షాల పైన దాడులు చేస్తున్నారు. ఈరోజు ఒక అభ్యర్థి కూడా గుండాలాగా మాట్లాడుతున్నారు, రౌడీలాగా మాట్లాడుతున్నారు. వాళ్ళ నేపథ్యం అది ఉన్నది, దానికి మేము ఏం చేయలేము. అయినా కూడా ఖచ్చితంగా ఈ గుండా రాజ్యాన్ని, ఈ రౌడీ రాజ్యాన్ని ఓటు హక్కుతోని ఖచ్చితంగా ఎదుర్కొంటాం. థ్యాంక్ యూ. చూస్తారు కదా, ఖచ్చితంగా కూడా ఓటు రాజకీయంతో ఇదంతా చేస్తున్నారు. ఖచ్చితంగా కూడా ప్రజలను కూడా మభ్యపెట్టే విధంగా కూడా పూర్తిగా కూడా ఇది ఒక సోదాలు నిర్వహించారు. డైవర్షన్ పాలిటిక్స్ అనేది కొనసాగుతుందని చెప్పేసి ఎలా ఉంది. దీనికి సంబంధించి ఓటర్ లిస్ట్స్ కూడా మనకు దొరకడం జరిగింది. అంటే ఇక్కడ నుండి కూడా వాళ్ళు పార్టీకి సంబంధించినట్టు కూడా క్యాడర్ ఏదైతే ఉందో ఇక్కడ ఉండి వాళ్ళు ఒక స్టే చేయడానికి ఒక ఇల్లును అయితే ఉంచుకున్నారు. దీనికి సంబంధించి కూడా మర్రి జనార్దన్ రెడ్డి వారికి నివాసం కల్పించారు. తినడానికి మాత్రమే కేవలం అని చెప్పేసి అంటా ఉన్నారు. కానీ ఇక్కడ డబ్బులు కానీ దీనికి సంబంధించి కూడా ఎలాంటి వస్తువులు కానీ ఎలాంటి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ కూడా ఏం లేవని చెప్పేసి వారు వాదిస్తున్నారు. చూడాలి మరి దీనికి సంబంధించి కూడా ప్రభుత్వం ఉన్నటువంటి అధికారం ఉన్నటువంటి నాయకులు ఎలా స్పందిస్తారు, అలాగే దీనికి సంబంధించి కూడా ఎన్నికల కమిషన్ ఏం స్పందిస్తూ ఉంది, అలాగే పోలీస్ సిబ్బంది కూడా ఏం స్పందిస్తారో చూడాలి. కెమెరామెన్ వంశీతో సాయి, మోతీనగర్.